అండగా. ఇది ఇండియా టుడేకి సంబంధించిన ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేష్ శర్మ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో ఒకసారి చూద్దాం ఏందనేది. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లు, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్య పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చూడు, బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ సుపారీ తీసుకున్నదట. ఈ చట్ట ప్రకారమే కేసీఆర్ అనుకో అవినీతి పై చర్యలు. భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసి సిగ్గు తెచ్చుకో కేసీఆర్ దీన్ని చూసి. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విడాకులు తీసుకునే పరిస్థితి కల్పించారంటే ఇంతకన్నా దరిద్రము ఆ రోజుల్లో చేసినటువంటి పనికి మాలిన పని ఇంకొకటి ఉండదు. ఈ రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా అని చెప్పేసి ఈ రావణుడిని కేసీఆర్ తో పోల్చుకుంటా రాముడితో రేవంత్ రెడ్డి పోల్చుకున్నటువంటిది ఇక్కడ చూడొచ్చుగా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్ని కొడతా. ఇక కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చెప్పరాసి కూడా కాలేడు. ఇండియా టుడే ఆప్కి తండ్రి పేరు చెప్పుకోకుండా ఒక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడు. తండ్రి పేరు లేకుండా అసలు బయటకు కూడా పరిస్థితి. కేటీ రామారావు ఏంది చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఏంది అమెరికాలో నౌకరీ చేసినోడు, తండ్రి ఉద్యమంలో కీలకంగా పాత్ర వహిస్తున్నాడు. తెలంగాణ సమాజం కూడా అప్పుడు వద్దు మా నాయన మాకు ఇచ్చేసేయండి అని చెప్పారు. అమర నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ 13 రోజుల సందర్భం జరిగినటువంటి నాటకం అన్ని ఇది కాదు ఇక. సో అయితే మొత్తం మీద అయితే ఆప్కి అదాలత్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ముచ్చట్లు చూస్తున్నట్టే కేసీఆర్ కు రాబోయే కాలంలో గడ్డు పరిస్థితి అయితే ఉండక తప్పదు. ఎందుకంటే షేర్ని కొడతా అని చెప్పిండు. అంటే సింహాన్ని కొడితే ఎలుకల్ని, పందికొక్కుల్ని, పిల్లుల్ని నేనెందుకు కొడతా అని చెప్పేసి చెప్పిడిగా రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు అనేటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసాడు. అయితే ఇవన్నీ కూడా డైరెక్ట్ గా బాణం అనేది కేసీఆర్ పైకి ఎక్కువ పెట్టిండు. సో ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తను బీజేపీలో కోరుతున్నాను లేదా అనేది క్లారిటీ ఇచ్చాడు. మహబూబ్నగర్, చేవెళ్లి, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2015లోనే చేరి మంత్రినేవాడిని. అయితే ఇక్కడ మామ్నాడు, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. ఇదే సీట్లు ఒక మల్కాజ్గిరి తప్ప కరీంనగర్, భువనగిరి, చేవెళ్ల, జైరాబాద్ ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా గెలిపించడానికి రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీతో కుమ్మక్కైందని చెప్పేసి కేటీ రామారావు ఆరోపణ చేశారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని చెప్పి చెప్పాలంటే జనాలు చేస్తారు రాజకీయ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయదక్షిణాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోట ఆయనతో నాకు పోలికేంది. తండ్రి పేరుతో కేటీఆర్ కు నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చెప్పరాసి కూడా కరెక్టే. అయితే ఒకటి నిజం, పదే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నాడు. మరో ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ఎట్లయితే ఏక్నాథ్ షిండే శివసేన నుంచి బయటికి వచ్చి బీజేపీతో జట్టు కట్టిండో, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ని అమాంతం పండబెడతాడు అనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో అందులో నమ్మడానికి ఏం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీలోకి పోతే వేరే పదవి వస్తుందా? ప్రధానమంత్రి అవుతాడా? ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతాడా? కాదు కదా. సో ఏమైతాడు? మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నయనో భయనో 1-2 సీట్లు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల డ్రామాలు చేస్తుంది. అందులో అనుమానమే లేదు. ఇక